అందరికీ నమస్కారం. సాయంత్రం పూట స్నాక్ లాగాని లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగాని తినడం కోసం చాలా తక్కువ నూనె వాడి జొన్న పిండితో హెల్తీగా చేసుకోగలిగే జొన్న కారం రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు జొన్న పిండిని తీసుకోవాలి. మార్కెట్లో కొన్నదైనా సొంతంగా ఆడించుకున్నదైనా ఏదైనా వాడుకోవచ్చు. ఈ కారం రొట్టెలు కొంచెం క్రిస్పీగా రావడానికి, అలాగే రొట్టె చేసేటప్పుడు బైండింగ్ సరిగా అవ్వడం కోసం అరకప్పు వరకు పొడి బియ్యం పిండి కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను జీలకర్ర, తినే కారానికి తగ్గట్టు 1 స్పూను వరకు కారం, 1 ఉల్లిపాయని సన్నగా తరిగిన ముక్కలు, గుప్పెడు కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ కారం రొట్టెలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ మరింత రుచిగా ఉండడానికి 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకుని 2 గంటల పాటు నానబెట్టి నీళ్లు వడకట్టి పప్పును మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు మరిగే వేడివేడి నీళ్లు తీసుకొని ఇందులో కొంచెంగా పోసుకుంటూ పిండిని బాగా కలపాలి. అయితే పిండి చేత్తో కలపడానికి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఇలా కర్రతో కానీ గరిటెతో కానీ బాగా కలుపుకున్న తర్వాత చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు చేత్తో ఒత్తుతూ బాగా కలపాలి. అయితే పిండిలో ఒకేసారి నీళ్లు పోసేయకుండా కొంచెం పిండిని కలుపుతూ కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. పిండి మరీ జారుగా కానీ గట్టిగా కానీ కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండే పిండి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. పిండిని ఇలా కొంచెం తడి పొడిగా కలుపుకున్న తర్వాత ఇదే స్టేజ్లో కొంచెం పిండిని తీసుకుని టేస్ట్ చెక్ చేసి ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉప్పు కారాలన్నీ బాగానే సరిపోయాయి, కానీ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరికొంచెం నీళ్లు వేసి కలిపాను. టోటల్గా ఈ పిండి కలపడానికి ఇక్కడ నాకు 1 కప్పు ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పట్టాయి. పిండి అంతా ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత మనకి కావలసిన సైజులో ఉండలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి. అయితే ఇవి మరీ పెద్దగా కానీ మరీ చిన్నగా కానీ కాకుండా పిల్లలు తినడానికి అనుకూలంగా ఈ మాత్రం సైజులో బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకుని చేతిలోకి పిండి ముద్ద తీసుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా పిసికి అప్పుడు చూపిస్తున్న విధంగా రొట్టె చేసుకోవాలి. అయితే పిండి కలిపేటప్పుడు మనం బియ్యం పిండి కూడా వేసాం కాబట్టి ఇలా చేయడానికి సులువుగానే ఉంటుంది. అంటే విరిగిపోకుండా ఈజీగానే చేసేయచ్చు. అయితే రొట్టె కొంచెం సరిగా తిరిగేలాగా పిండి సరిపడినంత వేసుకోవాలి. అలాగే అంచుల దగ్గర విరిగిపోకుండా కొంచెం సర్దుకుంటూ రొట్టెని ఒత్తుకోవాలి. ఇలా చేయడం చాలా సులువే, కానీ ఒకవేళ కుదరని వాళ్ళు కాటన్ బట్టను తీసుకుని నీళ్లలో తడిపి గట్టిగా పిండి నీళ్ళని తీసేసి ఆ తడిబట్ట మీద ఈ రొట్టెని ఒత్తుకోవచ్చు. అయితే రొట్టె మరీ మందంగా కానీ పల్చగా కానీ కాకుండా ఇక్కడ మనం వేసిన శనగపప్పు బయటికి ఊడి పడిపోకుండా ఈ మాత్రం మందంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ రొట్టెని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకుని చాలా కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత రొట్టె వేసుకొని రొట్టె పైన కూడా కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. స్పూన్తో నూనె అప్లై చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చేత్తోనే ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు రొట్టె క్రిస్పీగా కరకరలాడుతూ కావాలంటే మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కాల్చుకోవాలి. ఒకవేళ రొట్టె కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇష్టపడేవాళ్ళు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం త్వరగా కాల్చుకుంటే రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు తినడం కోసం అయితే కొంచెం క్రిస్పీగాను, పెద్దవాళ్ళు తినడం కోసం అయితే కొంచెం సాఫ్ట్గాను చేసుకోవచ్చు. ఇలా కాల్చుకునేటప్పుడే మనకి కావలసిన టెక్స్చర్ వస్తుంది. ఇంకా రొట్టె కాల్చుకున్న వెంటనే ప్లేట్లో పెట్టినట్లయితే ఆవిరి పట్టేసి రొట్టెలు తడిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బట్ట మీద వేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత పక్కకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఎక్కువ రొట్టెలు చేసేటప్పుడు పిండి ఒకవేళ డ్రైగా అనిపించినట్లయితే పిండిలో 1-2 స్పూన్ల వరకు నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని అప్పుడు మిగతా రొట్టెలు కూడా చేసుకోవచ్చు. అయితే ఈ రొట్టెలు దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి, కానీ క్రిస్పీగా కాల్చినవైతే ఎప్పుడూ క్రిస్పీగానే ఉంటాయి. కొంచెం మనం సాఫ్ట్గా కాల్చుకున్నట్లయితే అవి చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టిగా బిగుసుకుపోయినట్లుగా అయిపోతాయి. అలాంటప్పుడు మరోసారి వేడి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఈ రొట్టెలకి ఎలాంటి నంజులు అవసరం లేకుండా నేరుగానే సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ లాంటి వాటితో తినాలనుకునే వాళ్ళు ఎర్రకారం లాంటివి సర్వ్ చేసుకోవచ్చు. కమ్మగా తినాలంటే ఇష్టపడే వాళ్ళు వెన్నతో సర్వ్ చేసుకోవచ్చు. కమ్మగా కారంగా హెల్దీగా చేసుకోగలిగే ఈ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.